తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు అనేవి ఇప్పుడు నెక్స్ట్ మంత్ లో జరగబోతున్నాయి. మన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు కూడా రావడం అనేది జరుగుతుంది. ఏ అంశాలపైన మాట్లాడడం, చర్చించడం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 29 నుంచి డిసెంబర్ 29 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. నిజానికి చెప్పాలంటే దీని మీద కేసీఆర్ గారు మాట్లాడతారని చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నీళ్లు పక్కదానికి వెళ్తున్నాయని చెప్పేసి కూడా మొన్న కేసీఆర్ గారు ప్రెస్ మీట్ లో అనౌన్స్ చేయడం జరిగింది. దీని మీద ఖచ్చితంగా సమీక్షిస్తారు, దీని మీద ఖచ్చితంగా లేవనెత్తుతారు, దీని మీద మాట్లాడతారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు చర్చిస్తున్నారు. సో దీని మీద మాట్లాడే అవకాశం ఖచ్చితంగా ఉందని అనుకుంటున్నాము. ఎందుకంటే రాష్ట్ర సాధనలో బీఆర్ఎస్ పార్టీ చాలా కీలకంగా పనిచేసింది. సో నీళ్లు, నిధులు, నియామకాలు అనే ఉద్దేశంతోన నీళ్లను పక్కదారులు పట్టిస్తున్నారనే దాని మీద కూడా అసెంబ్లీలో చర్చించడానికి ఆల్మోస్ట్ రంగం సిద్ధమవుతుందనే తెలుసుకోవచ్చు. అటు కేసీఆర్ గాని, ఇటు కేటీఆర్ అన్న గాని, ఆ తర్వాత హరీష్ అన్నతో పాటు కూడా ప్రజా సమస్యలు అంటే నీళ్లకు, రైతుల విషయంలో గాని అన్ని విషయాల్లో కూడా చర్చించే అవకాశం ఖచ్చితంగా ఉందని చెప్పేసి కూడా అటు బీఆర్ఎస్ శ్రేణులు అంటున్నారు. అదేవిధంగా బీసీ రిజర్వేషన్లపై ఏదైనా మాట్లాడే ఉద్దేశం గానీ, 42% రిజర్వేషన్లు ఇచ్చి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారి సిద్ధాంతం. కామారెడ్డి డిక్లరేషన్ ఫామ్ లో ఇది అనౌన్స్ చేయడం జరిగింది. మళ్ళీ 42 రిజర్వేషన్లు అమలు కావన్న విషయం గౌరవ రేవంత్ రెడ్డి గారికి తెలుసు. అయినా కూడా బీసీలను ఒక అడ్డు పెట్టుకొని 42% రిజర్వేషన్లు కల్పించి లోకల్ బాడీ ఎలక్షన్స్ కి వెళ్తామని చెప్పేసి కూడా అన్న సందర్భం ఏమైంది? మరి కేంద్రంలో మరి ఆమోదం వచ్చిందా? దాని మీద మళ్ళీ ఏమన్నా సమీక్షించారా? మీరు పోతారు ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తారు. మీ ధర్నాకు కనీసం మీ అగ్రనేత అయినటువంటి మల్లికార్జున ఖార్గే గారు రారు, సోనియా గాంధీ గారు రారు, ఆ తర్వాత రాహుల్ గాంధీ గారు రారు. అయినా కూడా మీరు ఇక్కడ ఉన్న మంత్రులు, ఎంపీలు, ఆ తర్వాత ఎమ్మెల్యేలను వేసుకొని పోయి జంతర్ మంతర్ దగ్గర ఒక రోజు ఆంతం ధర్నా చేసిండ్రు. మరి ఏమైంది? 42% రిజర్వేషన్లు బీసీలకు అమలు అయ్యాయా? కాలేదు. సరే, మొన్నంటే గుర్తు లేని పార్టీ కాబట్టి ఏదో ఒకటి అక్కడ స్థానిక సంస్థల్లో సర్పంచ్ల స్థాయి అయిపోయింది. కానీ ఇప్పుడు కమింగ్స్ ఉన్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కార్పొరేటర్ ఎలక్షన్స్ ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు 42% రిజర్వేషన్లు ఇస్తా అన్న మాట కూడా పచ్చి అబద్ధంగానే మిగిలిపోయింది. మీ మీద బీసీలు ఇప్పటికీ కూడా చాలా అంటే చాలా ఫుల్ ఫైర్ తో ఉన్నారు. మమ్మల్ని కేవలం ఓట్ల కోసమే మభ్యపెట్టి ఇదంతా చేశారని చెప్పేసి కూడా అంటున్న వార్తలు కూడా మనం నిత్యం వింటున్నాం. కాబట్టి దీన్ని చూసుకొని దీన్ని కేటీఆర్ గారు చెప్తా కొడతా అనడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? రేవంత్ రెడ్డి గారు నీ అవ్వ అనడం ఎంతవరకు కరెక్ట్? మరి రేవంత్ రెడ్డి గారు తోలు తీసి మెడలేసుకుంటా, పేగులు తీసి మెడలేసుకుంటా, నిన్ను ముడ్డి మీద దంతా, ఆ తర్వాత ఇంకా ఇవన్నీ ఎంతవరకు కరెక్ట్? మరి మీరు అడుగుతున్నారు కరెక్టే, కానీ ఒక గౌరవమైన హోదాలో ఉండి ఒక ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారి పట్ల చాలా అంటే చాలా ప్రజలు కూడా చాలా అంటే చాలా ఉంటున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి భాష విధానం ఎవరికి సరి అయినది కాదు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఎలా ఉండాలో అలాగే ఉండాలి. మీకు ఒకవేళ మాట్లాడడానికి రాకపోతే ఆ ఇచ్చే స్క్రిప్ట్ ఎవరైనా సరే కానీ కొంచెం చూసి ఇవ్వండి. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 1-2-3 సార్లు ఆ స్క్రిప్ట్ ని చూసి చదవండి. మీరు కేసీఆర్ గారిని ఉద్దేశించిన, రేవంత్ రెడ్డి గారిని కేసీఆర్ ని ఉద్దేశించిన, కేటీఆర్ అని ఉద్దేశించిన, హరీష్ రావు గారిని ఉద్దేశించినా కూడా తెలంగాణ ప్రజలకు ఎటువంటి వరిగింది ఏం లేదు. ఎందుకంటే వాళ్ళు ప్రజాక్షేత్రంలో ఎలా ఉన్నారు, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ గారు ఎంత కష్టపడ్డారనే దాని మీద కూడా అందరికీ ఒక క్లారిటీ ఉంది. ఈ రోజు ఏదో మీరు తిట్టినంత మాత్రాన, ఈ రోజు మీరు అన్నంత మాత్రాన కూడా వాళ్ళకు ఒరిగింది ఏం లేదు. అది మీ నైజం. ఎందుకంటే ఎప్పుడు చూడు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారి మీద తిట్టడము, ఆ తర్వాత కేటీఆర్ అన్న మీద తిట్టడము, హరీష్ రావు గారి మీద తిట్టడము, ఇవన్నీ ఏంటంటే ఒక డ్యూటీగా పెట్టుకున్నారు. కాబట్టి దానికి ముందు కేటీఆర్ గారు అని చెప్పి వాళ్ళు చెప్తా ఏమన్నారు? కేసీఆర్ గారు మహా అంటే సన్నాసి అని అన్నారు, తర్వాత దద్దమ్మ అన్నారు. ఈ ఓ పెద్ద మాటల ఆయన కన్నా ఈయన ఇంకా ఎక్కువ మాట్లాడారు కదా. ఆయన కంటే ఇంకా ఈయన ఎక్కువ అంటే ఒక గౌరవమైన ముఖ్యమంత్రి స్టేజ్ మీద ఉండి లాగులో తొండలు ఇడుస్తా, ఆ తర్వాత పేగులు తీసి మెడలేసుకుంటా, ముడ్డి మీనదంతా, మూసీలో పండబెడతా, మూసీలో నరికి సంపుతా, ఇవన్నీ ఎంతవరకు కరెక్టో మీరు కూడా ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇవన్నీ చూస్తున్నారు. మీకు మహా అంటే ఈ 5 సంవత్సరాలు ఉంటారేమో. ఈ 5 సంవత్సరాల వ్యవధి కూడా మీది ఆల్మోస్ట్ దగ్గరికి కావస్తుంది. ఇచ్చిన 6 గ్యారంటీల మీద మాట్లాడండి. ఇచ్చిన 6 గ్యారంటీల విషయంలో కూడా మీరు ప్రతినిత్యము కావలిస్తే ఇంకా మీకు రేపన్నాడు కేసీఆర్ గనక అసెంబ్లీకి వస్తే
మీరు ఇంకా ఎలా చేద్దాం ఏంది అనే దాని మీద కూడా ఆయనతో చర్చించండి. ఎందుకంటే సుదీర్ఘంగా 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిన గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారితో మీరు మాట్లాడడం తప్పులేదు. ఆయన విషయంలో కూడా కొన్ని సలహాలు తీసుకోండి, దాని ప్రకారమే మీరు ముందుకెళ్తారని ఆశిస్తున్నాను. సిటీ అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరుగుతుంది. అంటే దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ లేకుండా పోతే బాగుంటదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఫ్యూచర్ సిటీ అనేది తర్వాత సంగతి. ఫ్యూచర్ సిటీ అయ్యేదైతుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ ని నెంబర్ 1 స్థాయిలో పెట్టింది గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అంతకు మించిన సిటీ ఇంకేది లేదు. ఒకవేళ ఇందులో చేసినా కూడా కుంభకోణం తప్ప దీంట్లో ఏది ఉండదు. ఆ ఫ్యూచర్ సిటీ అనేది వస్తుందనే నమ్మకం కూడా లేదు. చూద్దాం. ఒకవేళ ఫ్యూచర్ సిటీ అంటున్నారు కదా, అన్ని విధాలుగా కూడా సహకరించి డెవలప్మెంట్ పరంగా తెలంగాణ రాష్ట్రం ముందడుగు వేస్తే దానికి అందరము సహకరిస్తాం, అందరము అప్రిషియేట్ చేస్తాం. అదే ఎక్కువ జనాభా కలిగిన సిటీగా ఆ సిటీని తీర్చిదిద్దుదామని చెప్పి చెప్పడం అయితే జరుగుతుంది. చూద్దాం. ఇంకా టైం ఉంది కదా, ఇంకా 2 సంవత్సరాల వ్యవధి ఉంది కదా. ఈ 2 సంవత్సరాల వ్యవధిలో మూసీ ప్రక్షాళన తీసుకున్నాడు, మూసీ ప్రక్షాళన అయిపోయింది. ఆ తర్వాత ఇంకో విషయం తీసుకున్నాడు, అది అయిపోయింది. నెక్స్ట్ ఇంకో ఇది ఒకటి ముందర వేసుకున్నాడు. చూద్దాం ఇది కూడా ఎంతవరకు కరెక్టో. ఈ 6 గ్యారెంటీల విషయంలో ఇది కూడా మభ్య పెట్టినట్టే, ఇది కూడా చేస్తారని మేము అనుకుంటాం.